అండి, రేషాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను ఎంతో టేస్టీగా ఉండి అందరూ ఈజీగా తయారు చేసుకునే చికెన్ పచ్చడి తయారీ విధానం చూపిస్తాను. చికెన్ పచ్చడికి నేను 2 kgs చికెన్ తీసుకుని తయారు చేస్తున్నాను. తయారీ విధానం చూద్దాం. చూసారా, పసుపు, ఉప్పు, ఆయిల్ వేసానండి. దీన్ని మనం అస్సలు వాటర్ వేయకుండా చక్కగా దగ్గరికి బాయిల్ చేయాలి. మూత పెట్టి బాయిల్ చేసుకుందాం. మొత్తం అంతా ఇలాగా బాయిల్ అవుతుందండి. ఇంకొంచెం వాటర్ ఉంది. ఇదంతా దగ్గరకు వచ్చే వరకు బాయిల్ చేసి దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 kgs చికెన్ కాబట్టి 2 inches దాల్చిన చెక్క, ఒక 10 యాలకులు, ఒక 10 లవంగాలు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుందాం. అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ లో ఫ్లేమ్ మీద చక్కగా డ్రై రోస్ట్ అవ్వాలి. అప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టి పౌడర్ తయారు చేసి కళాయి పెట్టుకుందామండి. వేరే కళాయి పెట్టుకొని కేజీకి 1/2 kg లెక్క 2 kgs చికెన్ కాబట్టి 1/2 kg ఆయిల్ వేసుకుని వేడి చేసుకుందాం. ఈ 1/2 kg ఆయిల్ వేడి చేసుకుని చికెన్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అసలు వాడలేదండి. వాడితే మనం నువ్వుల నూనె కానీ పల్లెల నూనె కానీ వేసుకుని పచ్చళ్ళు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే పల్లెల నూనె వేసి వేయిస్తున్నానండి. కొంచెం బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందామండి. బాగా కరకరలాంటి కాకుండా లోపలికి అంతా బాగా ఉడికేటట్టుగా ముక్కల్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఎర్రగా వేగిన తర్వాత మనం 2 kgs చికెన్ కాబట్టి ఒక 5 స్పూన్స్ ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలతో పాటు వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి వాసన లేకుండా ఇదిగా ఉన్నప్పుడే మనం కారం, మసాలా పౌడర్ అన్నీ వేద్దామండి. 50 grams కల్లు ఉప్పు అండి. కల్లు ఉప్పు ఎండబెట్టి పౌడర్ చేసిన ఉప్పు కొంచెం తగ్గిస్తున్నాను, అవసరమైతే వేసుకుందాం. మనం డ్రై రోస్ట్ చేసిన మసాలా దినుసులు, టూ కేజీస్కి 100 grams కారం పడుతుందండి. ఇంకా రెడ్గా పచ్చి కారం వాడాలండి. ఇంకా రెడ్గా కావాలి అనుకుంటే మనం కాశ్మీర్ మిర్చి పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇవన్నీ బాగా కలిపి చూద్దాం. అంతా కలిపామండి. పచ్చడి రెడీ అయింది. బాగా చల్లారిన తర్వాత ఒక 6 నిమ్మకాయల రసం వేసి కలుపుకుందాం. నిమ్మకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ నిమ్మకాయలన్నీ చక్కగా మనం తయారు చేసిన పికిల్లో వేసి చూద్దాం. అన్నీ జ్యూస్ వేస్తున్నానండి. మన చికెన్ ఆవకాయ రెడీ అయింది. ఎంతో టేస్టీగా, ఎంతో స్పైసీగా ఉండే మన చికెన్ ఆవకాయ ఫ్రమ్ రేషాస్ కిచెన్.